హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సండేం ఛానల్. సో ఈరోజు మనతో పాటు అయితే శ్రీవిద్య గారు ఉన్నారు. శ్రీవిద్య బసవ గారు మధా సినిమాతో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని అయితే మనకు చూపించారు. అండ్ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని హత్య మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ రియల్ ఇన్సిడెంట్ని ఎంతవరకు మేనేజ్ చేయగలిగారు, సో ఎంతవరకు కంటెంట్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించగలిగారు అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ యూ? యా ఫైన్. న్యూ ఇయర్లో ఇది యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు గ్రౌండ్ వర్క్ చేయడము ఈ స్టోరీ బయటకు రావడానికి జరిగింది? మొత్తం ఒక 1.5 to 2 years ప్రాసెస్ అండి. అంటే ఒక రీసెర్చ్ వర్క్ అండ్ స్టోరీ డెవలప్మెంట్ ఫేజ్ ఒక 8 months, అండ్ దెన్ దాని తర్వాత వి స్టార్టెడ్ షూటింగ్. సో షూట్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఒక 9 months 10 months అలా అవుతుంది. ఎందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు బికాస్ యాజ్ యూ సెడ్ ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్, సో డెఫినెట్గా దర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ దట్ హ్యాస్ టు బి రీసెర్చ్డ్. సో ఆ రీసెర్చ్కి నేను 8 months సాలిడ్గా డెడికేట్ చేశాను. ఒక 8 months to 1 year ఓన్లీ రీసెర్చ్ వర్క్, ఎవరెవరు ఉన్నారు వెళ్ళి కలవడము, ఇంకా నోయింగ్ మోర్, ఆ ప్లేస్కి వెళ్ళి ఆ లొకాలిటీ ఎలా కనిపిస్తుంది మనకి, ట్రైంగ్ టు యునో బీయింగ్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. సో ఆ స్పేస్లో రీసెర్చ్ వర్క్కి ఇట్ నీడెడ్ ద టైం. మీరు చెప్పినట్టు నిజంగానే రియల్ ఇన్సిడెంట్ని చూపించాలంటే చాలా రీసెర్చ్ చేయాలి. అది చాలా కష్టమైన పని కూడా, చాలా తక్కువ మంది చేయగలుగుతారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఇవి కొన్ని స్కిట్స్ రూపంలో కానీ, షార్ట్ ఫిల్మ్స్లా కానీ, కొన్ని డాక్యుమెంట్స్లా కానీ వచ్చేసాయి బయటికి. సో వాటిని మ్యాచ్ చేయకుండా కొత్తగా ఇంకేం చూపించబోతున్నారు ఈ సినిమా? యాక్చువల్లీ అవన్నీ మొన్న వచ్చాయి. మేము చాలా రోజుల ముందు నుంచే వీఆర్ డూయింగ్ రీసెర్చ్. సో నేను ఒకటి రెఫరెన్స్ లాగా ఆర్ ఒకటి చూసి దీనికి డిఫరెంట్గా ఉండాలని అలా ఏం పెట్టుకోలేదు. ఐ హ్యాడ్ అ ప్రాపర్ క్లారిటీ నేను ఎలా తీయాలి, ఎలా దీన్ని ప్రొజెక్ట్ చేయాలని. నేను మధ్యలో మీన్ వైల్ వచ్చి వెళ్తూ ఉన్నాయి, బట్ ఐ వాజ్ ఫోకస్డ్ ఆన్ నేను ఎలా చూపించదలుచుకున్నాను, ఎలా పోర్ట్రే చేయదలుచుకున్నాను. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ కానీ, అది కానీ, ద క్వాలిటీ, ద స్టాండర్డ్స్, ద ఎమోషన్స్ ఇన్ ద స్టోరీ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్, అవన్నీ నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టి చేశాను. అండ్ యాజ్ అ మేకర్ ఆఫ్ దిస్ ఫిలిం, యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ ఐ డిడ్. సో అంటే మొత్తం అవుట్పుట్ చూసుకొని డిఐ అంతా లాక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ ఐ సమ్హౌ ఫీల్ దట్ నాకు మదాకి ఎలా అయితే మంచి పేరు వచ్చిందో, ఈ హత్య కూడా మంచి పేరు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని స్టోరీస్ తీయడం వేరు, రియల్లీ హ్యాపెండ్ మర్డర్ని తీసుకొని దాని వెనకాల ఎవరున్నారు యాక్చువల్గా చెప్పాలంటే పోస్టర్లో కనపడిన వ్యక్తితో సహా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మొత్తం క్యారెక్టర్స్ కూడా చాలా బిగ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఈ స్టోరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే. మరి అలాంటి స్టోరీస్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు కానీ ఇలా తీస్తున్నారని ఎలా అయినా బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమైనా థ్రెట్స్ కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ నుంచి మీకు ఏమైనా వార్నింగ్స్ లాంటివి కానీ వచ్చాయి? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. అండ్ ఐ థింక్ అలా ఆ యాంగిల్లో నేను ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ యాంగిల్. అంటే ఎవరైనా థ్రెట్ ఉంటుందేమో అని వీ డోంట్ హ్యావ్ టు వరీ, బికాస్ ఇట్స్ నాట్, అంటే మేబీ ఆ పొలిటికల్ స్ట్రీమ్లో నేను వెళ్ళుంటే అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కంప్లీట్గా చాలా డిఫరెంట్గా నేను పెట్టిన స్టోరీ. అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈ మూవీలో ఉన్న స్టోరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా, బీట్ ఇన్ ద న్యూస్ డిబేట్స్ ఆర్ ప్రెస్ టాక్స్ కానీ, న్యూస్ ఆర్టికల్స్, మ్యాగజైన్స్లో బయట ఉన్న ఇన్ఫర్మేషన్నే నేను ఐ కెప్ట్ ఇట్ ఇన్ అ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫార్మాట్. So I didn't try to mess up with any people or any party or anything in this. I tried to be true to what I wanted to tell. అండ్ ఫైనల్గా ఈ స్టోరీ వచ్చేటప్పటికి బయటకు రావడానికి చాలా కష్టపడ్డారు మీరు, మాటల్లోనే అర్థమవుతుంది. ఒక లేడీగా డైరెక్టర్ అవ్వాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ అనేది. సో మీరు ఇది సెకండ్ ఫిల్మ్ సక్సెస్ఫుల్గా, అది కూడా థ్రిల్లర్ జోనర్స్లో తీస్తున్నారు, ఐడియాలజీ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఆ థాట్ అనేది మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది యాడ్ ఫిలిమ్స్తో. సో చిన్న యాడ్ ఫిలిమ్స్ చేసి అక్కడ నుంచి కార్పొరేట్ ఫిలిమ్స్, అక్కడ నుంచి సినిమాటిక్ వెడ్డింగ్స్, అక్కడ నుంచి ప్రాపర్ స్టోరీ టెలింగ్ ఫార్మాట్ ఫీచర్ ఫిలింలోకి వచ్చాను. సో ఐ ఫెల్ట్ సమ్ హౌ దట్ ఎప్పుడు అనిపించేది అంటే ఐ యూస్ టు రైట్ ఫిక్షన్ అలాట్ చిన్నగా. సో ఐ సమ్ హౌ ఫెల్ట్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ బీ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్, లెట్ మీ ట్రై అన్నట్టు యాడ్స్తో స్టార్ట్ చేశాను. అండ్ దట్ ఛాలెంజింగ్ పార్ట్ వాజ్ 30 secondsలో మనం ఒక ప్రోడక్ట్ అమ్మాలి. యాడ్ ఫిల్మ్ కాన్సెప్టే అది. సో 30 secondsలో నేను ఆడియన్స్ని, అంటే చూసే వాళ్ళని
కన్విన్స్ చేసి ఐ హ్యావ్ టు సెల్ ద ప్రోడక్ట్. దానికి నేను ఎంతో క్రియేటివిటీ వాడి 30 సెకండ్స్లో స్టోరీ కన్వే చేయాలి. సో బట్ ఐ వాజ్ డూయింగ్ వెల్ విత్ దట్. సో ఇంకా దాన్ని లార్జర్ ఫార్మాట్స్లో ఐ స్టార్టెడ్ రైటింగ్. అండ్ మదాకి ఇంకా నేనే ట్రై చేసా ప్రొడ్యూసర్స్, బట్ బికాస్ ఐ డింట్ వర్క్ అండర్ ఎనీ అదర్ డైరెక్టర్ ఆర్ ఐ డింట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎవరు ముందుకు రాలేదు. సో మా మమ్మీయే మళ్ళీ మనీ నాకు కూలింగ్ చేసి మదా ప్రొడ్యూస్ చేశారు. అది నా ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ అది 26 అవార్డ్స్ విన్ అయింది, చాలా అక్లమేషన్ వచ్చింది. అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్, మెనీ సెలబ్రిటీస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టెడ్, హరిశంకర్ గారు, నవదీప్ గారు, వీళ్ళంతా. సో అది నాకు చాలా అంటే ఇట్ గేవ్ మీ అ బూస్ట్ దట్ ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీమేల్, మేల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ యు ఆర్, ఇఫ్ యూ కమ్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ నువ్వు జెన్యున్గా ఒక మంచి మూవీ చేసి వస్తే ఆడియన్సెస్ ఆర్ దేర్ టు సపోర్ట్ యూ, ఇండస్ట్రీ ఇస్ దేర్ టు సపోర్ట్ యూ. So that gave me that morale, and boost. And I took my own sweet time to work on proper story. And mali mada tarvata inka manchi inka better tiyalane danto I made this Hatya. అండ్ ఫైనల్గా తెలంగాణలో థియేటర్స్ దొరకడం ఈజీ. ఈ పర్టికులర్ సినిమా విషయానికి వస్తే ఏపీలో థియేటర్స్ కోసం ఎలా చూస్తున్నారు? అంటే ఏపీ ఇన్సిడెంట్ మీదే జరిగింది కాబట్టి అక్కడ థియేటర్స్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా ట్రయల్ స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఇంకా నేను మాట్లాడుతున్నానండి ఎగ్జిబిటర్స్తో, కొంతమంది లాక్ అయ్యారు, ఇంకా కొంతమందితో మాట్లాడుతున్నాము. అంటే మెయిన్ అలా మీరు చెప్పిన పర్స్పెక్టివ్లో కాకుండా ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి కదా మనకి, సంక్రాంతి రిలీజెస్. సో అవి వచ్చిన 2 వీక్స్ 10 days స్పాన్లో మనది వస్తుంది. సో ఆ విధంగా మాకు కొద్దిగా కష్టం అవుతుంది అవైలబిలిటీ. బట్ ఐ థింక్ విల్ బీ ఏబుల్ టు గ్యాదర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ బై ద టైమ్ ఇట్ ఈస్ 24th. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. సో ప్రతి డీటెయిలింగ్ కూడా అదిరిపోయింది, పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్ కూడా అదిరిపోయింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, హత్య అనే మూవీతో మన శ్రీవిద్య బసవ గారు అయితే ఈ January 24th థియేటర్స్లోకి రాబోతున్నారు. సో ఒక కథని కళ్ళ కట్టినట్టు ఎలా చూపించాలి అని ఆవిడ రీసెర్చ్ కావచ్చు, ఆవిడ చేసిన అంటే ఈ కథని ఎంచుకున్న పద్ధతి కావచ్చు, ఆ క్యారెక్టర్స్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిలింగ్గా చూపించారు. సో ఇది శ్రీవిద్య గారితో ఈరోజు చిన్న చిట్ చాట్ అనమాట. మీరు కూడా హత్య మూవీ January 24th థియేటర్స్లో చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు చంటి, హైదరాబాద్.